ప్రస్తుతం ఉన్న అవకాశవాద రాజకీయాలకు అవినీతి పోకడలకు విసుగెత్తే జనసేన పార్టీని స్థాపించానని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో సంక్రాంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనసేన కార్యకర్తలు అభిమానుల మధ్య భోగి మంటల సంబరాల్లో పాల్గొన్న ఆయన అనంతరం జనసేన నేత నాదెండ్ల మనోహర్ వ్యవసాయ క్షేత్రానికి ర్యాలీగా చేరుకున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, రుణాలు అందించడంపై త్వరలో ఓ విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ఈ వ్యవస్థను వాడుకొని మన అభివృద్ధికి దూరం పెట్టేస్తే ఇది నాకు భయం వేస్తూ ఉంటుంది. చాలా ప్రతికూల పరిస్థితులు ఒక మాట మాట్లాడితే యూపీఏ కేంద్ర ప్రభుత్వానికి కోపించే పరిస్థితులు, నేను సత్యం మాట్లాడితే తెలంగాణ నాయకులు కోపించే పరిస్థితులు, అప్పటికి ఇలాంటి నా ఫామ్ హౌస్ ఉంటే నా మీద అప్పటికే దాడి చేసిన పరిస్థితులు. దమ్ముగా మాట్లాడేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో, నీతిగా సత్యంతో మాట్లాడేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో, ప్రజల ఆకాంక్షని మాట్లాడగలిగేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో. ఒక మాట మాట్లాడితే నా ఆస్తి పోతేమో, ఒక మాట మాట్లాడితే నా ఇల్లుని ధ్వంసం చేస్తారేమో. విసిగిపోయాము ఈ తప్పుడు రాజకీయాలు చూసి